హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు నేను రెండు టాపిక్స్ గురించి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ది ఏంటంటే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అంటే నేను ఏపీ లా సెట్ గురించి మాట్లాడుతున్నాను. టీఎస్ లా సెట్ గురించి నెక్స్ట్ వీడియోలో అవన్నీ కవర్ చేద్దాము. ఫస్ట్ ఏపీ లా సెట్ వాళ్ళు ఎప్పటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, అలాగే మెయిన్గా అప్లికేషన్ ఫామ్ మీద గెజిటెడ్ సైన్ ఇచ్చారు, అలాగే ఫోటో అతికించమన్నారు. ఇవి అతికించాలా లేదా అనేసి ఈ డౌట్స్ అన్నీ అడుగుతున్నారనమాట. ఇవి చాలా మంచి డౌట్స్ అనమాట. వాటి గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. అయితే నేను హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్లోనే ఉన్నాయి. ప్రతిసారి నన్ను అడగక్కర్లేదు. ఇక్కడ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి చూస్తే 8వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటికి నేను ఆ వీడియో క్లియర్గా చేస్తాను కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందుగా కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి మీరు అడగడంలో తప్పులేదు. అలాగే 13వ తారీఖున ఎగ్జామ్ ఉంటుంది మనకు. అలాగే టైం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30, అంటే గంటన్నరలోనే మీకు ఎగ్జామ్ అనేది అయిపోతుంది. కంప్యూటర్లోనే జరుగుతుంది అనమాట అండి. అవి తెలుసు కదా, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ టీజ్గా అదే మోడల్లో జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ లాగిన్ ఐడీలు అవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్స్ చెప్తారనమాట. ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా నెక్స్ట్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ అక్కడ ఇన్విజిలేటర్లు అనేది చెప్పడం జరుగుతుందనమాట. సో నేను ఈ ఏమేమి తీసుకెళ్ళాలి, గెజిటెడ్ సైన్ కావాలా లేదా అని చెప్పి ఇది లాస్ట్ ఇయర్ నుంచి లేదా 2-3 సంవత్సరాల నుంచి ఉండే ప్రశ్నే అనమాట. లాస్ట్ ఇయర్ నేను చాలా క్లియర్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ చేసే కంటే ఒకసారి చూడండి. నేను 8వ తారీఖు మిగిలిన అన్నీ కూడా ఏమైతే అప్డేట్స్ ఉన్నాయో వాటన్నిటితో కలిపి మళ్ళీ క్లియర్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ మీద. అప్పటి వరకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తానండి. 2 వీడియోస్ చూడండి ఖచ్చితంగా మీరు ఇప్పుడు. ఒకటి ఏంటంటే ఏమేమి తీసుకెళ్ళాలి, ఇక్కడ చూడండి. గెజిటెడ్ సైన్ అవసరమా, లేదా ఏమేమి కాలేజీకి ఎగ్జామ్కి తీసుకెళ్లాలని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ది అనమాట ఇవన్నీ కూడా. 2021 అప్పుడు కరోనా ఫుల్గా ఉంది కాబట్టి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఏమి ఇస్తాడో చూడాలి, మళ్ళీ 4th వేవ్ వస్తుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేసి క్లియర్గా అక్కడ చేయడం జరిగిందనమాట. అంటే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివి, అంటే హాల్ టికెట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ. దాదాపుగా 20 పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నోట్స్లో రాసుకొని క్లియర్గా ఆ వీడియో అయితే 14 నిమిషాలు వచ్చేటట్టు చేశానమాట. ఆ వీడియో ఫుల్గా చూడండి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కిందకి వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి. తర్వాత గెజిటెడ్ సైన్ పెట్టించాలా లేదా అంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను, పెట్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్లికేషన్ మనం ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళమన్నమాట. హాల్ టికెట్ ఒక్కటే మనం తీసుకెళ్తాము. ఒకవేళ హాల్ టికెట్లు అన్నీ ఇచ్చేస్తాడు, మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏ పెన్ తీసుకెళ్ళాలి, మాస్కులు తీసుకెళ్ళాలా, శానిటైజర్స్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఇచ్చేస్తాడు. అయితే హాల్ టికెట్లో ఎగ్జామ్ అప్లికేషన్ గురించి ఏమీ చెప్పలేదన్నమాట. తర్వాత ఆ వీడియోలో నేను క్లియర్గా చేశాను. ఆ లాసెట్ వాళ్ళకు కూడా నేను మెయిల్ పంపినప్పుడు వాళ్ళు అవసరం లేదు, గెజిటెడ్ సైన్స్ కానీ అప్లికేషన్స్ కానీ అవసరం లేదు, ఒక హాల్ టికెట్ పట్టుకొని మీరు వెళ్ళిపోండి అంటే హాల్ టికెట్లో కొన్ని ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ కూడా. ఈ శానిటైజర్ అని చెప్పి, పెన్స్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చారు. అవన్నీ నేను వీడియోలో అయితే చెప్పేశాను అనమాట. కాబట్టి ఈ 2 వీడియోలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి, డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. 8వ తారీఖున మళ్ళీ నేను న్యూ హాల్ టికెట్ అనేది ఎవరైనా నేను కనుక్కొని ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి న్యూగా మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. ఇది నేను మొదటి పాయింట్ చెప్పాలనుకున్నది. రెండో పాయింట్ ఏంటంటే నిన్న మోడల్ టెస్ట్ పేపర్, అదే మోడల్ లా సెట్ అనేసి వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేశారనమాట. ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. సో 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి కలిపి ఒకే పేపర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇది కొంచెం పేపర్ అనేది నలిగిపోయిందనమాట. ఇది ఒకటే నాకు అందుబాటులోకి వచ్చింది. మిగిలిన ఎవరైనా మంచిగా ఉన్నట్లయితే నాకు స్కాన్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, లేదా మెయిల్ చేసేయండి తెలుగు లా students@gmail.comకి. డిస్క్రిప్షన్లో ఉంటాయి అవన్నీ కూడా. టెలిగ్రామ్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, జీమెయిల్ లింక్ కానీ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి నాకు మెసేజ్ చేసేయండి ఒకసారి. నేను మళ్ళీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇది పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తాను ఇప్పుడు ప్రజెంటు. ఇంకా మంచిది ఉన్నట్లయితే మీ దగ్గర నాకు సెండ్ చేయండి. సో ఇదేంటంటే 8 పేజెస్ ఉంది. లాస్ట్ పేజెస్లో ఇక్కడ కీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ మనకు ఈ గీతలు ఏమీ పట్టించుకోవద్దు మీరు. ఇవి కొన్ని రాంగ్స్ ఉన్నాయి, కొన్ని రైట్స్ ఉన్నాయని, అంటే కరెక్ట్ ఉన్నాయని చెప్పి నాకు ఈ పేపర్ పంపిన బ్రదర్ నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టిక్స్ ఇవేమీ పట్టించుకోకుండా మీరు కీని లాస్ట్లో కీ అయితే చూసుకోండి. ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇదనమాట. ఎవరు బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ మనకు ఇలా అంటే ఇది విజయవాడలో రాశారు ఈ బ్రదర్, విజయవాడలో. మిగిలిన మరి ఏ ప్రాంతాల్లో రాశారో రాయలేదో నాకైతే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కాబట్టి ఇదనమాట పేపరు. ఈ 2 టాపిక్స్ చెప్పాలనుకున్నాను. ఓకే, ప్రజెంట్ ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై విల్ సీ యూ. కీప్ స్మైలింగ్.